Welcome to 99 TV. మాటకారితనంతో అభిమానులను సంపాదించుకున్నారాయన. అదే మాటకారితనంతో రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్సీ కూడా అయిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ తనకు అవకాశం ఇచ్చిన పార్టీ నేతలపైనే విమర్శలు చేసి సస్పెండ్ అయ్యారు. ఇక అప్పటి నుండి ఆయన పొలిటికల్ ప్లానింగ్స్ ఏమిటి అన్న దానిపై రాజకీయాలలో చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం స్వతంత్రుడిగా ఉన్న ఆ నాయకుడు ఏదైనా పార్టీలో చేరతారా లేదంటే కొత్త పార్టీ పెడతారా? ఇందుకు ఎవరా నేత? తీన్మార్ మల్లన్న ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. మల్లన్న ఓ సామాన్య జర్నలిస్టు, ప్రశ్నించే గొంతు, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. తన మాటకారితనంతో అభిమానులను సంపాదించుకున్నాడు. మల్లన్నకు 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. రాజకీయంగా ఎదిగిన మల్లన్న కాంగ్రెస్ నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మల్లన్న ధైర్య సాహసాలు నచ్చే కాంగ్రెస్ పార్టీ మల్లన్నకు అవకాశమిచ్చింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదుగాని తీన్మార్ మల్లన్న మాత్రం ఆ తర్వాత పార్టీపైనే తిరుగుబాటు చేసి సస్పెండ్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు మల్లన్న. ఆ వెంటనే వచ్చిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన కొంతకాలం వరకు కాంగ్రెసులోనే కొనసాగారు. ఆ తర్వాత బయటికి వచ్చిన మల్లన్న సొంతంగా మీడియా వ్యవస్థ పెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పలువురు నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పలు కేసుల్లో తీన్మార్ మల్లన్న అరెస్టు కాగా బీఆర్ఎస్ ప్రభుత్వమే తనపై అక్రమంగా కేసులు మోపిందని ఆరోపణలు కూడా గుప్పించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు తీరాల వరకు వచ్చారు. పల్లా రాజేశ్వర్రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ తీన్మార్ మల్లన్న పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. ఆ తర్వాత బీజేపీలో చేరినప్పటికీ కొద్ది రోజులకే యూటర్న్ అయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అంతేకాదు పార్టీ కండువా కప్పుకుని మరోసారి పునరాగమనం చేశారు. ఆ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ సీటును ఆశించినప్పటికీ దక్కలేదు. మరోవైపు పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. ఈ క్రమంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి శాసన మండలిలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న తనదైన శైలితోనే ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. బీసీ నినాదాన్ని బలంగా వినిపించే దిశగా అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ నేతలపైనే బహిరంగ విమర్శలు చేశారు. కొన్ని వేదికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీన్మార్ మల్లన్న వ్యవహారం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. వచ్చేది బీసీ రాజ్యమేనని, అందుకోసం ఎక్కడి వరకైనా పోరాటం చేస్తామంటూ ప్రకటనలు కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన వివరాలను తీన్మార్ మల్లన్న తీవ్రంగా వ్యతిరేకించారు. బీసీల లెక్కలను తక్కువ చేసే కుట్ర జరిగిందని, కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆ నివేదికను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఇక వరంగల్ వేదికగా నిర్వహించిన బీసీ సభలో ఓ సామాజిక వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వర్గం వారు గాంధీభవన్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు. ఫలితంగా తీన్మార్ మల్లన్న తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. షోకాజ్ నోటీసులివ్వగా మల్లన్న నుంచి వివరణ రాలేదు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయటం, ప్రస్తుతం బీసీ రాగం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న ఏం చేయబోతున్నారు, ఎలాంటి రాజకీయ ముందడుగు వేయనున్నారన్నది తెలంగాణ పాలిటిక్స్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొంతకాలంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తీన్మార్ మల్లన్న సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నారా లేదంటే మరేదన్నా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే అన్ని పార్టీలోనూ
ఉన్నత అగ్రకుల నాయకులు ఉన్నారని, బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందంటూ ప్రతిసారి తన గళాన్ని వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టుకున్నారన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా ఇప్పటికే అవసరమైతే బీసీలంతా కలిసి ఓ పార్టీ పెడతాం అంటూ ఆర్ కృష్ణయ్య లాంటి సీనియర్ నాయకులు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. దీంతో బీసీ నాయకులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు నడుం బిగించిన తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టే దిశగానే అడుగులు వేసే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీసీ నినాదం వల్లే కాంగ్రెస్ పార్టీ మల్లన్నను సస్పెండ్ చేసిందని, బీసీల మద్దతు ఆయనకు ఇప్పటికే కావలసినంత వచ్చిందని చెబుతున్న ఆయన మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడుతున్నారు. అయితే బీసీ సంఘాల నాయకులతో చర్చించిన తర్వాతే తన రాజకీయ భవిష్యత్తుపై మల్లన్న అధికారికంగా ప్రకటన చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మరో ఆసక్తికర చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. తీన్మార్ మల్లన్న గతంలో బీజేపీలో చేరగా కొన్ని కారణాల వల్ల బయటికి వచ్చి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా బీసీ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్న బీజేపీలోకి తీన్మార్ మల్లన్న మళ్లీ వెళ్లే అవకాశం కూడా లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇది ఒక వాదనైతే తీన్మార్ మల్లన్న తెలంగాణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ మరో ఆసక్తికర టాక్ కూడా నడుస్తోంది. కొంతకాలంగా తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండగా సరైన నాయకుడు ముందుకు రావటం లేదు. చంద్రబాబు కూడా మొన్న మధ్య ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో మీటింగులు కూడా పెట్టారు. అయితే టీడీపీ ముందు నుంచి బీసీల పార్టీగా పేరున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవి కూడా ఖాళీగానే ఉండడంతో తీన్మార్ మల్లన్నకు ఇది కలిసొచ్చే అంశమేనన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ముందు నుంచి బహుజన సమాజం కోసమే తన యుద్ధం అంటూ నినదిస్తున్న మల్లన్న బీఎస్పీ పార్టీ వైపు కూడా అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదంటూ సోషల్ మీడియాలో మరో చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే తీన్మార్ మల్లన్నను ఏదైనా పార్టీలోకి తీసుకోవాలంటే అధిష్టానాలు హడలిపోయే పరిస్థితి. ఆయన చేరేటప్పుడు బాగానే చేరతారు, పదవి వచ్చే వరకు సైలెంట్గా ఉండి పదవి వచ్చాక సొంత పార్టీపైనే తిరుగుబాటు చేస్తారన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఏ పార్టీ చేర్చుకోకపోవచ్చునని, బీసీ అజెండాతో కొత్త పార్టీ దిశగానే అడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఇన్ని విశ్లేషణలు, అంచనాల మధ్య తీన్మార్ మల్లన్న ఏం చేయబోతున్నారు, ఎటువైపు అడుగులు వేయనున్నారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి తీన్మార్ మల్లన్న పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.